పాపారావు గారు మీరెలా చూస్తారండి? ఏదైతే 6 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని కంప్లీట్ చేసే దిశగా వెంట వెంటనే అడుగులు పడుతున్నట్లుగా భావించాలి. చిన్న ఇది 6 ప్రాజెక్టులు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం నుంచి అనుకోను. 10 సంవత్సరాల క్రితం దీని నిర్మాణం కొంత మొదలయ్యి ఆ తర్వాత ముందుకు పెద్దగా వెళ్ళకపోయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్ 10 సంవత్సరాలు కాదు కాబట్టి నాకు తెలియదు ఆ ప్రాజెక్ట్ లో ఎప్పుడు నిర్మాణం మొదలైందనేది తెలియదు. కానీ ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంది లీస్ట్ ఎఫర్ట్ అండ్ ఎక్స్పెన్స్ తో మోస్ట్ ఎక్కువ తనకి కాంగ్రెస్ పార్టీకు జనాల్లో పలుకుబడి పెంచేది అనేది ఒక ప్రయత్నం జరుగుతుంది. మంచిదే చేసుకుని ప్రాజెక్టులు పూర్తయితే మంచిది. 6 ప్రాజెక్టులు ఏదైతే కొంత కొసకి వచ్చి లాస్ట్ మైల్ హిచ్ అంటాం కదా, మామూలుగా మనం కేబుల్స్ లో గానీ ఇంటర్నెట్ కనెక్షన్లు ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇచ్చే దగ్గర లాస్ట్ మైల్ హిచ్ అంటాం. ఆ చివర 1 మైల్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది, జనరల్ గా ఆగుతాయి. అట్లా అందుకని ఏంటంటే ఎట్లా చివరికి కొసకొచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ ని కంక్లూడ్ చేయటం. ఉదాహరణ చెప్పారు కదా, చాలా వాటి కాళేశ్వరం ఇట్లాంటి ఆ నిర్మాణం డ్యాములు ప్రాజెక్టులు అయితే కట్టారు కానీ దాన్ని ఆ నీళ్లు తీసుకెళ్ళడానికి కాలువలు కావాలి కదా, వాటి నిర్మాణం జరగలేదు. అది నిర్లక్ష్యం జరిగింది దాని విషయం అనేది. సరే ఎందుకైనా జరగండి. కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం నిజం, దీనిలో మామూలు పద్ధతి ఏంటంటే పర్ట్ అండ్ సిపిఎం అంటారు. నేను ఎంబీఏ వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఇది ఒకటి ఉండేది మాకు. పర్ట్ అండ్ సిపిఎం అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఈ 2 టెక్నిక్స్. ఒక ప్రాజెక్ట్ ని పూర్తి చేసే స్టెప్స్ ఎలా ఉండాలి, దానిలో ఏ రకంగా ప్రొసీడ్ అయితే ప్రాజెక్టు స్మూత్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది, త్వరగా అవుట్కమ్ వస్తుంది అనేది, ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా పనిచేయడం కోసం పర్ట్ అండ్ సిపిఎం అనేవి 2 ఉండేవి మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా తెలంగాణలో జరిగే ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా ఎల్ఎన్టీ లాంటి సంస్థలు చేసినాయి కొన్ని. దానిలో పర్ట్ అండ్ సిపిఎం వాడకుండా ఉంటారు, సైంటిఫిక్ మెథడ్స్ వాడకుండా ఉంటారని నేను అనుకోను. సరే అయితే ఏవైతే దానిలో మళ్ళీ రాజకీయ జోక్యం వల్ల కొంత ఏమన్నా ఇప్పుడు కొసకు వచ్చినటువంటి ప్రాజెక్టులు ఆగి ఉండొచ్చు. చెప్తున్న 6 ప్రాజెక్టులు గతంలో ఆగి ఉండొచ్చు. సరే దాన్ని పూర్తి చేయనండి. అయితే మరి దీన్ని తక్కువ ఖర్చుతో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తే మిగతా ఎక్కువ ఖర్చు అవసరం అంటే ఇంకో పక్కన ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, దీని అర్థం తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఉంది, ఎంతో అయితే తొందరగా రిజల్ట్ వస్తుందో పూర్తి చేస్తామంటే ఎక్కువ ఖర్చు పెట్టి చేయాల్సినవి వేరే ఉన్నాయనే కదా దీని పక్కన ప్యారలల్ గా. మీరు అవి ఏం చేస్తారు, అవి అంటే వాటి దగ్గర డబ్బులు దాచుకుంటారా? మరి ఆ ప్రశ్న ఉంది కదా, వాటి దగ్గర డబ్బులు దాచుకుంటారా అంటే ఇమీడియట్ రిజల్ట్ కోసం చేస్తే పర్వాలా. కాంగ్రెస్ పార్టీకి కొంత 6 గ్యారంటీల విషయంలో వీటిలో కొంత ఇమేజ్ దెబ్బతింది కాబట్టి ఇమీడియట్ రిజల్ట్ కోసం మళ్ళీ జనాల్లో పలుకుబడిని పుంజుకోవటం కోసం చేసుకుంటే ఓకే. కానీ అంతవరకే పరిమితం అయితే అది మరి ఎక్కువ ఖర్చు ఉన్నాయి తర్వాత చేయకపోతే అంటే చెప్తున్నా, అవి కూడా డౌట్లు ఉంటాయి కదా, జర్నలిస్టులుగా మనకి డౌట్లు రావాలి కదా. ఆ ఎక్కువ ఖర్చు ఉన్నాయి మీరు చేయరా, ఎట్లా చేయాలనుకుంటున్నారు, అది కూడా ఒక మార్గదర్శనం. అంటే ఒక విషయం పాపారావు గారు, వీటికి సంబంధించి ఇప్పుడు ఇవన్నీ నాకు గుర్తున్నంత వరకు ఈ ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2 కింద వరల్డ్ బ్యాంక్ లోన్ తోటి ప్రారంభించిన ప్రాజెక్ట్. ఇది సబ్జెక్టు కరెక్షన్ నాకున్న గుర్తున్నంత వరకు మేరకు. ఒకటి నీల్వాయి, పింపి, పాలెం వాగు, మత్తడి వాగు, SRSP2 వీటికి సంబంధించినటువంటి విషయాలు అయితే SRSP2 అయితే 283 వరకు, అంటే 181 నుంచి 283 వరకు. దాంట్లో నిజంగానే కొద్దిగానే మిగిలినటువంటి పరిస్థితి. దీనికి నేను ప్రత్యక్ష సాక్షినే. అంటే ఒక చిన్న విషయం చెప్పాలి. రాజశేఖర రెడ్డి టైంలో కొంత ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టు 3+ వచ్చింది. అంతకుముందు వచ్చినటువంటి 2 AP1 AP2 కింద వచ్చినటువంటి ఇది కానీ లేదా AP3కి వచ్చినటువంటి అనుమతులు కానీ వీటన్నిటి నాకు తెలుసు, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఇవి. అయితే వీటిలో చివర్లో ఆపటం ద్వారా, అంటే ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఒక మాట చెప్పారు, కాళ్ళడ్డం పెడితే నీళ్ళు వచ్చేటటువంటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి మన దగ్గర అని. అటువంటి ప్రాజెక్టులో ఇట్లాంటి ఇవి కూడా ఉన్నాయి. నిజంగానే అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద విస్తృత చర్చ జరిగితే ఆ చర్చకి సంబంధించినటువంటి అవుట్కమ్లో నేను కొంత పార్టిసిపేట్ చేశాను. అంటే నేను అన్ని దగ్గరగా చూసిన వాడిని. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిజంగానే సెమీ ఫినిష్డ్ దశలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ చివరి చిన్న కరెక్షన్స్ చేయాల్సినటువంటి పరిస్థితిలో కేవలం గత ప్రభుత్వ ప్రాజెక్టులు అనే ఉద్దేశంతో ఆపి ఒకటే ఒక తెలంగాణకి ఒకే ఒక వరదాయిని, అదే కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత కృష్ణానది మీద కట్టాలనుకున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు.
ఈ రెండు మాత్రమే కడతాము, మిగతా అన్ని పక్కన పెడతాము అనేటటువంటి ఉద్దేశం మాత్రం గత ప్రభుత్వం వైఖరిలో క్లియర్గా కనిపించింది. అదే సందర్భంలో ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి. ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణకి సంబంధించినటువంటి అంశంలో మన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మునిగిపోతే దానికి సంబంధించినటువంటి రెస్టోరేషన్ కూడా చాలా టైం తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం ఫోకస్ అంతా కాళేశ్వరం మీద పెట్టి మిగతా ప్రాజెక్టులని కొంత నిర్లక్ష్యం వహించారు. అటు నిర్మాణ దిశలో నిర్లక్ష్యం వహించారు, ఇటు నిర్వహణ దిశలో నిర్లక్ష్యం వహించారు అనేది కాగు చెప్పినటువంటి మాట, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు మాట, నాలాగా పాపారావు గారు లాగా ఫీల్డ్లో అన్నింటినీ స్టడీ చేసే వాళ్ళం మేము కూడా మాట్లాడుతున్నట్టు మాట. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే విజయ్, మొత్తం ఫోకస్ అంతా కాళేశ్వరం మీద పెట్టారు. మిగతా ప్రాజెక్టులు నిర్వహణ వైఫల్యం, నిర్మాణ వైఫల్యం రెండు కూడా క్లియర్గా కనిపించిందని చెప్పక తప్పదు. ఎందుకంటే దిస్ ఇస్ ఫ్యాక్ట్, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం.